హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో వచ్చేసి మనం డైలీ యూజెస్లో క్రెడిట్ కార్డు ఉపయోగించి మన యొక్క బ్యాంక్ అకౌంట్కి అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి మనం కొన్ని యాప్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం. అవి ఏంటంటే మనకు ఎక్కువ ఛార్జెస్ అనేవి వేస్తూ ఉంటారు. మనకి ఇప్పుడు మినిమం ఛార్జెస్ వేస్తూ మనకు జీరో కాకపోయినా ఒక 1% కంటే తక్కువైన మీకు ఛార్జెస్ పడే విధంగా నేనైతే వీడియోలో ఎలా చేసుకోవాలనేది నేను ఒక యాప్ ద్వారా చెప్పబోతున్నాను. మీరైతే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది ట్యాప్ చేసి పెట్టుకోండి. నేను చెప్పబోయే యాప్ని యూజ్ చేసి మీరైతే చాలా 0.80% అలా 1% కాకుండా దానికంటే తక్కువ మీకు ఈ యొక్క ట్రాన్సాక్షన్కి కన్వీనియన్స్ ఫీజు పడేలాగా నేనైతే చెప్పబోతున్నాను. మీరైతే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. ఇక మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ప్లే స్టోర్లోకి వెళ్ళి ఈ యాప్ని అనేది డౌన్లోడ్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యాప్ అనేది యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీకైతే ఇంటర్ఫేస్ అయితే ఎలా ఉంటుంది. ఇక్కడ మీకు పే ఆన్ క్రెడిట్ అని ఉంటుంది. దాన్ని అయితే మీరైతే ట్యాప్ చేసుకోండి. మీరు దాన్ని ట్యాప్ చేసిన వెంటనే మీకైతే నెక్స్ట్ విండో అనేది ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విండోలో వచ్చేసి మీరు ఎడ్యుకేషన్ ఫీజు అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మనమైతే దాన్ని సెలెక్ట్ చేసుకుంటే మాత్రమే ఈ యొక్క ఆఫర్ అనేది మీకు వర్తించడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకుంటున్నారు కదా, 20% అనేది మీకు క్యాష్ బ్యాక్ అనేది రావడం అయితే జరుగుతుంది. 50% క్యాష్ బ్యాక్, అలాగే 20% ఆన్ టైంలో మీకు ఇది అప్లై అవుతుంది. దాని మీద మీరు ఎడ్యుకేషన్ ఫీజుని ట్యాప్ చేసినట్లయితే మీకు అమౌంట్ అయితే అడగడం అయితే జరుగుతుంది. మీరు అమౌంట్ ఇచ్చి కంటిన్యూ అయితే చేసుకోండి. కంటిన్యూ చేసిన తర్వాత మన యొక్క బ్యాంక్ డీటెయిల్స్ కానీ లేదా యూపీఐ డీటెయిల్స్ కానీ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీరు బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబరు, ఐసిఐ కోడ్, ఈ యొక్క నేము అనేది మీరు ఇచ్చి కంటిన్యూ అయితే చేసుకున్నట్లయితే మీకు నెక్స్ట్ పేజ్లో మీకైతే ఇలా రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు బాగా చూసుకున్నట్లయితే మీరైతే నేమ్ ఇచ్చిన తర్వాత మీకు హ్యాపీ ఇన్విటేషన్ కోడ్ ఉంటుంది. అక్కడైతే నేను డిస్క్రిప్షన్లో కోడ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆ కోడ్ని మీరైతే ఎంటర్ అయితే చేసినట్లయితేనే మీకు నేను చెప్పిన విధంగా మీకు ఆఫర్ అనేది రావడం అయితే జరుగుతుంది. 0.80% అనేది పడడం అయితే జరుగుతుంది. లేదంటే మీకైతే అలా వర్క్ అవ్వదు. మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు వెంటనే కోడ్ ఎంటర్ చేసి అప్లై చేయగానే మీకైతే 122 రూపీస్ మీకైతే అప్పటికి అప్లై అయితే అవ్వడం అయితే జరిగింది. ఇలా మీరు చేసుకున్నట్లయితే మీకు అలాగే 50% క్యాష్ బ్యాక్ రూపంలో కూడా వస్తుంది. అది 500 క్యాష్ వోచర్ అనేది మీకు మీ యొక్క వ్యాలెట్లో యాడ్ అవ్వడం అయితే జరుగుతుంది. దాన్ని మీరు నెక్స్ట్ ట్రాన్సాక్షన్కి అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు కంటిన్యూ కొట్టిన తర్వాత మీకు మన యొక్క క్రెడిట్ కార్డ్ అనేది యాడ్ చేయడం అయితే అడుగుతుంది. యాడ్ చేసిన తర్వాత మీకు మీ యొక్క క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అనేది యాడ్ చేయాలి. మీరు ఈ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ యాడ్ చేసిన తర్వాత మీకు ఏంటంటే ఒక ఓటీపీ అనేది మన యొక్క మొబైల్ నెంబర్కి అయితే ఈ యొక్క క్రెడిట్ కార్డు లింక్ ఉన్న మొబైల్ నెంబర్కి మీకైతే రావడం జరుగుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, మీ యొక్క డీటెయిల్స్ అన్ని పూర్తిగా అయితే మీరైతే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీరు ఇచ్చిన తర్వాత మీకు ఏంటంటే మీకు ఈ యొక్క ఓటీపీ వచ్చిన తర్వాత మీరైతే కంటిన్యూ కొట్టిన తర్వాత ట్రాన్సాక్షన్ అయితే మీకైతే కంప్లీట్ అయితే అవడం అయితే జరుగుతుంది. మీకు అక్కడ టైం, డేట్ అనేది రావడం అయితే జరుగుతుంది. బట్ ఏంటంటే దానికంటే ముందే మీకైతే ఆ యొక్క అమౌంట్ అనేది మీ అకౌంట్లో అయితే పడడం అయితే జరుగుతూ ఉంది. నేను కూడా ఇదైతే యూజ్ చేయడం అయితే జరిగింది. మీరు కూడా కావాలనుకుంటే మీరైతే యూజ్ చేసుకోండి. ఇది తక్కువ కన్వీనియన్స్ ఫీజుతో అయితే మీకైతే ఏంటంటే ఫస్ట్ టైం మాత్రమే ఇదైతే అప్లై అయితే అవడం అయితే జరుగుతుంది. ఇది ఫస్ట్ టైం ఎవరైతే కొత్త యూజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం ఇదైతే వర్క్ అవుతుంది. ఈ యొక్క ఆఫర్ అనేది మిగతా వాళ్ళకి ఏంటంటే ఆల్రెడీ యూజర్స్కి మాత్రం ఇది వర్కౌట్ అవ్వదు. అదే మీరు వేరొక మొబైల్ నెంబర్, మీ ఇంట్లో ఎవరితో వేరే వాళ్ళ మొబైల్ నెంబర్ ఇచ్చి మళ్ళీ ఇదే ఇన్విటేషన్ కోడ్ ఇచ్చి మీరు లాగిన్ చేసినట్లయితే మీకు మళ్ళీ సేమ్ అదే విధంగా క్యాష్ బ్యాక్ అనేది రావడం అయితే జరుగుతుంది. మీరైతే ఇలా ప్రతిసారి మీరు ఇలా ఈ యొక్క క్యాష్ బ్యాక్ మీరు చూస్తున్నారు కదా, ఫ్రీ 500 క్యాష్ బ్యాక్ అనేది నాకైతే ఇంతకుముందు నేను ట్రాన్సాక్షన్ చేసినందుకు రావడం అయితే జరిగింది. ఈ యొక్క ట్రాన్సాక్షన్కి నాకు 500 అయితే నేను చేసిన ట్రాన్సాక్షన్ 500 అయితే నాకైతే ఫ్రీగా అయితే రావడం అయితే జరిగింది. మీకు కూడా అలా 500 కూపన్ వస్తుంది. అలాగే ఫస్ట్ ఒక 20% అయితే మీకు యొక్క కన్వీనియన్స్ ఫీజులో అయితే తగ్గడం అయితే జరుగుతుంది. మనకైతే
ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా. ఇలా మీరైతే ఈ యొక్క యాప్ని అయితే యూజ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, యాప్ యొక్క లింకు. అలాగే ఇన్విటేషన్ కోడ్ కూడా ఉంటుంది. మీరు అయితే అది ఎంటర్ చేసి మీరైతే ఇందులో లాగిన్ అయితే అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.